వీటి వలన మనిషి యొక్క జన్మ మరణ చక్రంలో కూరుకొని పోతున్నాడు. అంటే స్వభావము అని ఇంతవరకు గురువు గారు చెప్పారు. రజోగుణ స్వభావము, తమోగుణ స్వభావము, సత్వగుణ స్వభావము, వీటి ఆధారంగా మనిషి యొక్క గతులు, స్థితులు, జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంది. మనిషి యొక్క జన్మలకు ఈ యొక్క గుణాలు మూలము అని చెప్తున్నారు. ఒక అడవిలో ఒక బాటసారి వెళ్తూ ఉన్నాడు. ఆ బాటసారి వెంబడి వస్తువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఆ యొక్క అడవిలో ముగ్గురు మనుషులు ఉన్నారు, దొంగలు, ముగ్గురు దొంగలు ఉన్నారు. అయితే ఆ బాటసారిని అడ్డగించి ఆ యొక్క వస్తువులు దొంగలించారు. అయితే సత్వగుణం ఉన్న దొంగ ఏమంటాడంటే, సరే మనకు సామాన్లు కావాలి కాబట్టి, ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకున్నాం కదా, వదిలేస్తాము అని ఒకడు అంటాడు. ఇంకొకడు ఏమన్నాడంటే, వీళ్ళు వదిలేస్తే గ్రామంలోకి వెళ్ళి మన గురించి చెప్తాడు కాబట్టి వీని కాళ్ళు చేతులు తీసేసి వీని ఇక్కడ కట్టేసి మనం వెళ్దాము, మనము అడవి దాటిన తర్వాత ఎవడో ఒకటి చూస్తాడు, వీని పంపించేస్తారు, తీసుకెళ్తారంటే. ఇక మూడవాడు ఏమంటాడంటే, ఇదంతా కాదు, వీని ఇక్కడే చంపేద్దాము, చంపేస్తే బాగుంటుంది, ఇక మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు అంటే వదిలేద్దాము అన్న వ్యక్తి ఏమో సాత్వికుడు, కట్టేద్దాము అన్నవాడేమో రాజసికుడు, చంపేద్దాము అన్నవాడేమో తామసికుడు అని చెప్పారు. ఈ యొక్క ఉదాహరణతోటి తామసికుని యొక్క గుణం ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క రాజసికుని యొక్క గుణం ఏ విధంగా ఉంటుంది, సాత్వికుని యొక్క గుణం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తామసికుల కర్మలు అత్యంత ఘోరంగా ఉంటాయి. మీరు కాశీ వెళ్ళండి, అక్కడ అఘోరాలు ఉంటారు. ఏం చేస్తుంటారు వాళ్ళు? చనిపోయిన శవాలు అని పోసుకొని తింటూ ఉంటారు. మీరు చూడండి కాశీకి. ఎందుకంటే వాళ్ళంతా బూడిద పోసుకొని శివుని భక్తులం అని చెప్పుకొని రకరకాల తామసిక కర్మలు అంటారు వాటిని. తామసిక కర్మలన్నీ చేస్తూ ఉంటారు. శవాలను తీసుకురావడము, వాటిని చీల్చడము, ఆ పూర్రెలు తీసుకోవడము, ఆ పూర్రెలతో ఆడుకోవడము, ఆ యొక్క ఎముకలతో ఆడుకోవడము, ఇలాంటి రకరకాల పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. భూత ప్రేత పిశాచ ఢాకిని షాకిని అనుకుంటూ ఓం భీం విష్ అనుకుంటూ రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మనం చేసేటన్నీ కూడా ఇవన్నీ ఫస్ట్ క్లాస్ యజ్ఞాలు. ఇక్కడ చేసేటివన్నీ కూడా హై క్లాస్ అంటారు. హై క్లాసు లో క్లాస్ అంటుంటారు కదా, మనం చేసేదంతా కూడా ఇక్కడ హై క్లాస్. మీరు హైదరాబాద్ వెళ్తే ఒక పూజా సామాగ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము చాలాసార్లు. మాకు పూజా సామాగ్రి కావాలి అండి, ఇట్లా యజ్ఞం చేస్తున్నాము అంటే వాడు ఏమంటాడంటే, ఏక్ నంబరా దో నంబరా? ఏమినాయా బాబు, ఏక్ నంబర్ ఏంది, దో నంబర్ ఏంది, ఇంకేముంటుంది అంటే, సరే దో నంబర్ మాలే ఎక్కువ నడుస్తుంది, ఏక్ నంబర్ ఎక్కువ అడగరు అని. అంటే అట్లా నకిలీ వస్తువులు, అంతా పుచ్చిపోయినవి, నకిలీ నెయ్యి, 200 రూపాయల కిలో నెయ్యి. 200 రూపాయల కిలో ఎక్కడ దొరుకుతాయని చెప్పండి. మేము తెచ్చేది 650, 250 రూపాయల నెయ్యి వాడు ఇస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ఇస్తున్నాయి కదా, దో నంబర్ పూజలే ఎక్కువ నడుస్తున్నాయి స్వామి, ఎవరు చేస్తలేరు, అందరు ఇవే అడుగుతున్నారు. మొన్న గురువు గారు కూడా చెప్పారు, రామోజీ ఫిలిం సిటీ దగ్గర బ్రాహ్మణులు యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞంలో ఏం చేస్తారంటే మాంసము తీసుకొచ్చి యజ్ఞంలో వేస్తారు. యజ్ఞంలో మాంసం తీసుకొచ్చి యజ్ఞంలో వేసి అక్కడ పక్కన పెట్టింది. యజ్ఞం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు ఆ మాంసం తింటారు. ఇదంతా కూడా తామసికమైనటువంటి యజ్ఞాలు, బుద్ధిహీనత వల్ల ఏర్పడినటువంటి యజ్ఞాలు. అందుకే చెప్పారు, తామసిక యజ్ఞాలు, రాజసిక యజ్ఞాలు, సాత్విక యజ్ఞాలు అనుకుంటూ మనకు ఉన్నాయి.
మనకు ఇక ముందు వస్తుంది మీకు అవన్నీ కూడా. కాబట్టి సాత్వికత ఉన్నటువంటి వ్యక్తులు సాత్వికమైనటువంటి యజ్ఞాలు చేస్తారు. అంటే ఈ యొక్క యజ్ఞాలు చెయ్యాలి, ఇది ఒక కర్తవ్యము. వేదాలు శాస్త్రాలలో ఈ కర్మలన్నీ విధి విహితంగా చెప్పారు కాబట్టి మనమంతా కూడా మానవ జన్మ ఎత్తాము కాబట్టి మనము యజ్ఞాలు చెయ్యాలి అనే భావనతో అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇందులో ఉంది ఇంతకుముందు ఏమన్నానంటే రాజసికమైనటువంటి రజోగుణం ఉంటే మనుష్యుడు అవుతాడు అని చెప్పారు. మరి దేవత ఎట్లా అవుతాడు? సాత్వికత వల్ల దేవత అవుతాడు. ఎప్పుడైతే నీలో సత్వగుణం ఉంటుందో, సాత్వికమైనటువంటి భావాలు ఉంటాయో, అప్పుడు నీకు ఏమి నచ్చుతుంది అంటే నీకు నచ్చేది భగవంతుడు, తర్వాత వేదము, శాస్త్రము, యజ్ఞము. నీ ఒంట్లో ఎప్పుడైతే రజోగుణము తమోగుణము అన్ని పూర్తిగా నశించిపోతాయి, అసలు నీ ఒంట్లో లేశ మాత్రం కూడా రజోగుణము తమోగుణము ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు నువ్వేమవుతావు అంటే నువ్వు ఋషి అవుతావు అని చెప్పారు. ఋషి అంటే దానికి ప్రాతిపదిక ఏమిటి అంటే భూమిక ఏమిటి అంటే వానిలో ఏమాత్రం కూడా రజోగుణం ఉండదంట. రజోగుణం కానీ తామసికం కానీ ఏమాత్రం కూడా వాళ్ళలో కనిపించదంట. మహర్షి దయానందుడు ఊరూరా తిరిగి ఎన్నో ప్రచారం చేస్తూ ఉన్నాడు, శాస్త్రార్థాలు చేస్తున్నాడు ఎన్నో. అయితే వైదిక సాహిత్యం అనేటువంటిది లభించట్లేదు ఎవరికి కూడా. ఆయన కూడా వేదాలు శాస్త్రాలు కావాలంటే చాలా కష్టమైపోతుంది. వేదాల కోసం జర్మనీ నుంచి వేదాలు తెప్పించుకున్నాడు మహర్షి దయానందుడు. జర్మనీ నుంచి మన దేశంలో అప్పటికే వేదాలు అనేటువంటి ఎక్కడ దొరకకుండా పోయింది. ఎందుకంటే బ్రాహ్మణులు చదవడం ఒకరి ద్వారా ఒకరు వినిపించడం ద్వారా అదే పరంపరలో వేదాలు కొనసాగుతున్నాయి అంతే తప్ప పుస్తక రూపంలో వేదాల లభ్యత లేదు మనకు అప్పటికి కూడా. అయితే వేదాలు కావాలి అని చెప్పి ఏం చేశాడు అంటే జర్మనీ నుంచి వేదాలు తెప్పించుకున్నాడు అంతా అయిపోయింది. కానీ ఈ యొక్క వేదం యొక్క ప్రచారం జరగాలి అంటే పుస్తకాలు కావాలి. ఏం చేశాడు అంటే ఒక వైదిక యంత్రాలయం, వైదిక ముద్రణాలయము అజ్మీర్ రాజస్థాన్ లో స్థాపించాడు అప్పుడే. అయితే ఆ యొక్క పుస్తకాలయాన్ని స్థాపిస్తూ మహర్షి దయానందుడు ఏమంటాడంటే देखो आज हम సంసారి బన్ గए, आज हम రజోగుని బన్ గए అంటాడు. ఎందుకంటే ఒక సాంసారి వ్యక్తి అయ్యుండి పుస్తకాలయం మొదలు పెట్టడము, డబ్బులు జమ చేయడము, ఆ పుస్తకాలయాన్ని నిర్వహించడము, ఇవన్నీ పనులు ఏంటంటే రజోగుణానికి చెందిన పనులు అంటాడు మహర్షి దయానందుడు. ఇవేవి మేము చెయ్యొద్దు, మేము సన్యాసులం, ఈ పనులు అసలు చేయకూడదు, కానీ చేయవలసి వచ్చింది అని చెప్తారు. అందుకే రజోగుణముల వ్యక్తులు ప్రవృత్తి అని చెప్తారు. రకరకాల కర్మలు చేస్తూ ఉంటారంట. రాజకీయ నాయకులంతా కూడా రజోగుణం ఉన్నటువంటి వ్యక్తులను మనం అర్థం చేసుకోవాలి. ఏముంటుంది, ఈ ఊరు తిరగడము, ఆ ఊరు తిరగడము, వీడిని తిట్టడము, వాడిని తిట్టడము, వీడిట్లా వాడిట్లా అని రకరకాల ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. అందరినీ పొద్దున్న లేస్తే విమర్శిస్తూ ఉంటారు, నానా మాటలు అంటూ ఉంటారు. పేరు ప్రతిష్టల కోసం పొద్దున్న లేసి పాకులాడుతూ ఉంటారు. లక్షల రూపాయల కోట్ల రూపాయలంతా కూడా అవినీతి చేసి డబ్బంతా తమ దగ్గర జమ చేసుకుంటూ ఉంటారు. అందుకే రజోగుణం యొక్క మూలము లోభము అని చెప్పారు. లోభం అంటే జమ చేసుకోవడం, పైసా 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 మొత్తం కూడా వెనక్కి వేసుకోవడం. దీన్నే రజోగుణం యొక్క మూలము అని చెప్పారు. కొడుకు ఉండాలి, బిడ్డ ఉండాలి, మనవడు ఉండాలి, మనవరాలు ఉండాలి, ఆస్తులు ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి, అనురాగాలు ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. ఇక అవి లేకపోతే వాడు తట్టుకోలేడంట. రజోగుణానికి భార్య లేకున్నా తట్టుకోలేడు, బిడ్డలు లేకున్నా తట్టుకోలేడు, ఒకడు ఏమన్నా తట్టుకోలేడు. అలాంటి అంటే అన్నీ ఉండాలి, అన్నీ కావాలి అనే కోరిక ఏదైతే ఉందో, వాటి వెనుక తిరిగేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అదంతా కూడా రజోగుణము అని చెప్పారు. అందుకే ఈ రజోగుణముల వ్యక్తులంతా కూడా ఏం తింటారు అంటే ఉప్పు కారాలు విపరీతంగా తింటారండి. వీళ్ళకు రోషం ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అన్ని సంబంధాలు ఉంటాయి. ప్రేమ, మమత, మమకారము, అసూయ, ఈర్ష, ద్వేషము, కష్టము, సుఖము, ఇట్లా
ఎన్ని మసాలాలు ఉండాలో అన్ని మసాలాలు కూడా ఈ యొక్క రజోగుణం ఉన్న వారిలో ఉంటుందంట. ప్రేమిస్తేనేమో వాళ్ళ పట్ల అనురాగం పెంచుకుంటారు, ఎవరైనా ప్రేమించకపోతే వారి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారు. అందుకే ఈ రజోగుణం మొత్తము సంసారం అంతా కూడా రాగద్వేషమయము అని చెప్పారు. అంటే ఒకరిని ప్రేమిస్తున్నాడు, ఒకరిని ద్వేషిస్తున్నాడు. ఈ ప్రేమ ద్వేషముల ద్వారా మాత్రమే సంసారం అంతా నడుస్తూ ఉందంట. మొన్న ఎన్నికలు అయ్యాయి, 2 జట్లుగా విడిపోయారు. ఒకడు కావాలనుకున్నాడు, ఇంకొకడు కావాలనుకున్నాడు. ఒకడు వీళ్ళ చుట్టూ తిరిగాడు, ఒకడు వాళ్ళ చుట్టూ తిరిగాడు. ఎందుకంటే ఒకరికి వాడంటే ఇష్టం, ఒకరికి వీడంటే ఇష్టం. వీడు వానికంటే ద్వేషం, వాడు వీడంటే ద్వేషం. మొత్తం ఎన్నికలు అట్లే నడిచాయి, రాగ ద్వేషాలతో నడిచాయి మొత్తం. కాబట్టి అవసరాలు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకటైపోతారు. అంటే రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితులను బట్టి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడంట. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు వాని రంగులన్నీ మారిపోతూ ఉంటాయంట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనుషులతో వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కాబట్టి రజోగుణం ఉన్న వ్యక్తిలో బుద్ధి అనేది చంచలము అని చెప్పారు. అందుకనే స్థిరంగా ఉండదు. ఈరోజు నాతో మంచుకున్నాడు, అరే మొన్నటిదాకా నాతో మంచుకున్నాడే, ఇప్పుడే ఇట్లా చేశాడు చాలా మంది అంటుంటారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ వేరే విధంగా ఉంటాడు. కాబట్టి నిరంతరం చంచలం అయిపోతూ ఉంటుంది మనస్సు అనేటువంటి. ఈ యొక్క రజోగుణం కూడా భగవంతుని యొక్క ప్రాప్తికి సాధనము కాదు, భగవంతుని భక్తికి అవరోధాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. అందుకే ఈ రజోగుణాన్ని కూడా విడిచిపెట్టండి అని చెప్పారు. ఇక ఈ తామసికం ఉన్న వ్యక్తులు ఏ పని చేయరండి, కేవలము తింటారు, కూర్చుంటారు, అంతే. తినడము కూర్చోవడము, మన టీవీలో ప్రోగ్రాములు చూడటము, టయానికి ఇంత పెడితే తినడము, ఇదే ఉంటుంది. నిద్రపోతూ ఉంటారు పొద్దంతా. వీరికి విపరీతమైన నిద్ర వస్తూ ఉంటుంది. మొన్న అదేదో యూట్యూబ్లో చూపిస్తున్నారు ఒకటి వీడియో. సంజయ్ దత్ డ్రగ్స్కు అలవాటు పడి జైల్లో పడి మీరంతా చూశారు. ఆయన జీవితం అంతా కూడా జైల్లో కూడా వేశారు. వాడికి జైల్లో ఎన్ని పనులు చేయించాలో అన్ని పనులు చేయించి బయటికి వదిలారు. డ్రగ్స్, ఇవి ఆయుధాలు ఎన్నిట్లో ఉండేది. ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఆయనకు డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉండేదని. ఒక్కొక్కసారి డ్రగ్స్ తీసుకొని వండుకుంటే 2-3 రోజుల తర్వాత లేచేదండి. 2-3 రోజులు పట్టేదంట లేవడానికి, అంత మత్తు అలా ఉంటుందండి. ఈ డ్రగ్స్ వ్యాపారం ఏదైతే ఉందో ఇదంతా కూడా అమెరికా, యూరోప్, ప్రపంచమంతా కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు. అందరినీ కూడా తామసికులుగా చేసేటువంటి కార్యకలాపాలు ఇవన్నీ అని చెప్పారు. ప్రపంచానికి అందరికీ డ్రగ్స్ సప్లై చేసేది అమెరికా అని చెప్పారు. అది ఎక్కడి నుంచి సప్లై అవుతుందంటే వాటికన్ సిటీ, అంటే క్రైస్తవుల ఏదైతే కేంద్రం ఉందో ఆ వాటికన్ సిటీ కిందనే ఒక ఫార్మాసిటీ కంపెనీ ఉందంట. అందులో రకరకాల డ్రగ్స్ తయారవుతాయండి. ఆ యొక్క యేసుక్రీస్తు పేరు మీద ప్రపంచానికి అందరికీ కూడా ఆ యొక్క అమెరికా దొంగతనంగా డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటుందంట. దానివల్ల లక్షల కోట్ల రూపాయలు వస్తాయంట అమెరికా. ఎవరైనా ఊహించగలుగుతారా? ఒక చర్చి కింద వాటికన్ సిటీ అనే పవిత్ర కేంద్రం దగ్గర ఫార్మాసిటీ కంపెనీ పెట్టి డ్రగ్స్ సప్లై చేయడం తెలుసా మీకు? కాబట్టి అమెరికన్స్ అంతా కూడా విపరీతమైన డ్రగ్స్ వాడతారు. ఏముంది చెప్పండి, వాళ్ళకు ఒక వేదం ఉందా? ఇట్లా పొద్దంతా చెప్పుకుంటూ కూర్చోడానికి ఒక భగవద్గీత ఉందా? ఒక వేదం ఉందా? ఒక బ్రాహ్మణాలు ఉన్నాయా? ఒక దర్శనాలు ఉన్నాయా? శాస్త్రాలు ఉన్నాయా? వాళ్ళ పూర్వీకులు ఎవరైనా ఋషులయ్యారా, మునులయ్యారా? మరి ఏం చేస్తారు వాళ్ళు? లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది కాబట్టి డ్రగ్స్ తీసుకొని హాయిగా వండుకుంటారు పొద్దంతా. అట్లా జీవితం వాళ్ళకి గడిచిపోతూ ఉంటుంది. జాంబియా అనే ఒక ప్రాంతం ఉంది అమెరికాలో, జాంబియా. అక్కడ మొత్తం డ్రగిస్ట్లే ఉంటారు. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొట్టండి జాంబియా అని చెప్పి కొడితే అలా మొత్తం డ్రగ్స్ తిని అందరూ పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఒక ఊరే కేటాయించింది. అక్కడ ఎవరు పట్టుకోడండి. మీకు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పల్లీలు అమ్మినట్టు డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు, ఆ యొక్క ఇంజక్షన్లు అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. రోడ్ల మీదే ఆడ మగ అందరూ డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీద పండి బొరులుతూ ఉంటారు మొత్తం అక్కడంతా. అమెరికా డెవలప్మెంట్ కంట్రీ, చాలా గొప్ప దేశము అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి మీడియాలో రాని మన ఇండియన్స్, మన భారతీయులు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేశారు. మన భారతీయులు
అంటే అమెరికా అంటే చాలా గొప్ప దేశం ఇది అని చెప్తారు, ఈ పరిస్థితి ఇది, ఇంత చండాలము అని చెప్పి చూపించారు. కాబట్టి తామసికులు వీళ్ళంతా కూడా తామసికులు అంటారు. యూరోపియన్స్ వీళ్ళంతా కూడా తామసికులు, రాజసికులు అని చెప్పవచ్చు. ప్రపంచములో సాత్వికులు కేవలం భారతీయులు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, సాత్వికము అంటే భారతీయత అంతే. ఇక ఈ యొక్క భారతదేశాన్ని దాటితే ప్రపంచం అంతా కూడా తామసికులు, రాజసికులే. అంతా ఎక్కడ పోయినా కానీ డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు, కామం పిచ్చి ఉన్నవాళ్ళు, స్త్రీల పిచ్చి ఉన్నవాళ్ళు, డ్రగ్స్ పిచ్చి ఉన్నవాళ్ళు, ఇదే ఉంది వారు మొత్తం కూడా. ఎందుకంటే సాత్వికత అంటే జ్ఞానము, జ్ఞానం యొక్క పరాకాష్ఠ స్థితి భగవంతుడు అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఆ జ్ఞానమే లేదు, వేదమే లేదు. సమాజంలో సాత్వికత పెరగాలి అంటే యజ్ఞాలు చేయాలి, వేదాలు వినాలి, వేదానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈ దేశంలో ఉన్నదంతా సాత్వికతనే. మీరు రాముని తీసుకున్నా సాత్వికత ఉంటుంది, కృష్ణుని తీసుకున్నా సాత్వికత ఉంటుంది. కాబట్టి ఇల్లు ఎట్లా నడవాలి, సంసారం ఎట్లా గడవాలి, ఇంట్లో వాళ్ళ వ్యవహారాలు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అంటే రామాయణం చూస్తే అర్థమవుతుంది, రామాయణం వింటే అర్థమవుతుంది. రాజ్యం ఎట్లా నడవాలి, దేశం ఎట్లా నడవాలంటే భారతం చదివితే అర్థమవుతుంది. కానీ వ్యక్తి ఎట్లా నడుచుకోవాలి, మనస్సును ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, బుద్ధిని ఎట్లా బాగు చేసుకోవాలి, శరీరాన్ని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాలను ఎట్లా వశం చేసుకోవాలి, మనస్సును ఎట్లా అదుపులో పెట్టుకోవాలి అంటే భగవద్గీత చదివితే అప్పుడు అర్థమవుతుంది. ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి అధ్యాయంలో ఇంద్రియాలు వశీకరణం, ఇంద్రియాలు వశీకరణము, ఇంద్రియాలు వశీకరణము, ఇదే మనకు అనిపిస్తుంది. ఏ అధ్యాయంలో తీసుకుని ప్రతి అధ్యాయంలో వస్తుంది భగవంతుని సాక్షాత్కారం. భగవంతుని సాక్షాత్కారం కోసం మీకు ఎందుకు లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి, దేనివల్ల మీరు భగవంతుని పొందలేకపోతున్నారు, భగవంతుని పొందాలంటే మనకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుని పొందగలుగుతారు, ఏ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుని పొందలేరు, ఇలాంటి విషయాలన్నీ మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే మనకు ఇక్కడ సాత్వికత, రాజసికత, తామసికతల యొక్క ప్రభావము, వాటికి లోనైనటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రభావితం చెందుతాడు, వానికి వశీభూతమైనటువంటి వ్యక్తి భగవంతుని ప్రాప్తిలో ఏ విధమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటారని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాత్వికతకు మూలము సాత్వికమైనటువంటి ఆహారము అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేవలము సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మాత్రం మనకు అన్ని శక్తులు వస్తాయండి. ఇప్పుడు ఎవరైతే ఉప్పు కారాలు మానేస్తారో వానిలో సాత్వికత అనేది పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. వాడిని అందరూ ప్రేమిస్తారండి. ఎవరిలో సాత్వికత ఉంటుందో వాడు అందరికీ దగ్గర అవుతారు అని చెప్పారు. మా గురువు గారికి మీకేం సంబంధం లేదు, వారు మీ చుట్టం కాదు, మీ పట్టం కాదు, మీ వేలు విడిచిన బంధుత్వం అస్సలు లేదు. కానీ మీరు అందరూ వారిని ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే సాత్వికత వల్ల అని చెప్పారు. గురువులను ఎట్లా ఇష్టపడతారు అంటే సాత్వికం వల్ల. ఎవరిలో సాత్వికత ఉంటుందో వాడు అందరినీ ఆకర్షిస్తాడండి, వానికి అందరూ కూడా ఆకర్షించబడతారు అని చెప్పారు. రజోగుణము, రాజసికమైనటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు ద్వేషిస్తారండి. వాడంటే చాలా మంది ఇష్టపడరండి. రాజసికమైన గుణం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇష్టపడతారు, కానీ ఆ ఇష్టము తాత్కాలికము అని చెప్పారు. ఎన్నికలు వచ్చాయి, ఎలక్షన్స్ వచ్చాయి, అందరూ కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగారు, ఒక ఎమ్మెల్యే చుట్టూ తిరిగారు, ఎన్నికలు అయిపోయాయి, ఒక ఎమ్మెల్యే మొత్తం వదిలిపెట్టారు, ఒక ఎమ్మెల్యే దగ్గర మళ్ళా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే అవసరాలు అని చెప్పారు. రాజసికమైనటువంటి వ్యవస్థలో మనిషికి అవసరాలను బట్టే వాళ్ళతో ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ ఉంటాయి. సాత్వికతలో అది ఉండేవాడు. వాడు ఏమి ఇచ్చినా, వాడు ఏమి ఇవ్వకున్నా, వాడు పెట్టినా పెట్టకపోయినా సాత్వికుడు అంటే అందరికీ ప్రీతిపాత్రంగా ప్రేమగా ఉంటుందట. అందుకనే తల్లి అంటే అందరికి ఇష్టం, తండ్రి కన్నా. తల్లి అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే తల్లిలో ఆ సాత్వికత అనేది ఉంటుంది. తిట్టినా, కొట్టినా, ఏమన్నా, ఎన్ని నిందలు పెట్టినా, నువ్వు ఇట్లానే, నువ్వు అట్లానే, ఎంతో మంది అనేవాళ్ళు ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తల్లిని మాటలు అంటే కూడా భరించే తల్లులు చాలా మంది ఉన్నారు. కొడుకులు తిట్టి కొట్టినా కానీ ఇంకా కొడుకే కావాలని చెప్పి ప్రేమించే వాళ్ళు ఎంతో మంది తల్లులు ఉన్నారు. తిరిగి కొట్టేవాళ్ళు కాదు కదా తల్లులు. కాబట్టి తల్లులో సాత్వికత ఉంటుంది. సాత్వికం ఉండడం వల్లనే
స్త్రీలు అందరి చేత ఆకర్షింపబడతారు, గుర్తు పెట్టుకోండి. పురుషుల్లో కండబలం ఉంటుంది, దేహబలం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ అందమైన స్త్రీని చూస్తే వాడు లొంగిపోతాడు. ఎందుకంటే రజోగుణం ఉంటుంది మీ దగ్గర, సాత్వికత ఉండదు. స్త్రీలే పురుషులను ఎందుకు ఆకర్షిస్తున్నారు అంటే స్త్రీలలో ఉన్న ఆ సాత్వికత వల్లనే స్త్రీలు పురుషులను ఆకర్షించగలుగుతున్నారు. సాత్విక శక్తి వాళ్ళలో ఉంది, రాజసికం కాదు. పురుషులను ఎవరు ఇష్టపడతారు చెప్పండి? స్త్రీలను ఇష్టపడినంత. చూడండి మీరు ఆన్లైన్లో ఒక్కొక్క హీరోయిన్లకు లక్షల కోట్ల మంది అక్కడ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆన్లైన్లో, ఒక్కొక్క హీరోయిన్. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది ఆ అందము, ఆ వైభవం, అదంతా కూడా అని చెప్పారు. కాబట్టి సాత్వికతనే మూలము. సాత్వికం వల్లనే ఈ జగత్ అనేటువంటిది నడుస్తూ ఉంది, రాజసికం వల్ల కాదు. అందుకే ఇంతకుముందు ఏమన్నారు? బ్రాహ్మణుడే ఈ యొక్క దేశాన్ని, ధర్మాన్ని నడిపిస్తున్నాడు అని చెప్పారు. సాత్వికతను మనం శిరస్సుతో పోల్చొచ్చు, రాజసికాన్ని చేతులు కాళ్ళతో పోల్చొచ్చు, మనం తామసికుని కాళ్ళ ద్వారా పోల్చొచ్చు. ఎందుకంటే సాత్వికత ఉంటేనే బుద్ధి అనేది ఉంటుంది. బ్రాహ్మణుడు మాత్రమే తన సాత్విక బుద్ధి ద్వారా ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలను ఆలోచిస్తూ ఏ నిర్ణయాలు ఏ సమయంలో తీసుకోవాలి అనే విషయాన్ని అతడు ఆ యొక్క క్షత్రియుడికి నిర్దేశిస్తాడు. క్షత్రియుడి చేతిలో రైఫిల్ ఉంటుంది, తుపాకులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు బాంబు వేయాలి అనేది ప్రధానమంత్రి చెప్తాడు. మరి నరేంద్ర మోడీకి ఏమి అక్కడ గన్ను పట్టేది రాదు, ఏది పట్టేది రాదు. మరి ఏ తుపాకీ ఇచ్చినా ఆయన పేల్చలేడు. కానీ నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు. ఎందుకు అంటే ఈయన సాత్వికుడు, సైన్యం అనేది రాజసికము అని చెప్పారు. అందుకని దేశాన్ని రక్షించాలి అంటే రాజసికం కావాలి. కానీ గాంధీజీ ఏమంటాడు? అహింసను పాటించండి, సాత్వికతను పాటించండి అని చెప్పి భారతీయులందరినీ కూడా భ్రష్టు పట్టించాడు. ఇల్లు నడవాలి అంటే ఆడవాళ్ళతో ఇల్లు నడవదండి, మగవాడు ఉంటేనే ఇల్లు నడుస్తుంది. కాబట్టి దేశాన్ని రక్షించాలంటే రాజసిక గుణం కావాలి. బ్రాహ్మణునికి ఖచ్చితంగా సాత్విక గుణం ఉండాలండి. వస్తే రాని పోతే పోని అనే భావన బ్రాహ్మణునికి ఉండాలి. కానీ రాజసికునికి మాత్రం ఎట్లా అయినా సరే సాధించాలి, ఏ విధంగా అయినా సరే దీన్ని నా వశం చేసుకోవాలి అనే గుణం ఉండాలంట. అంటే రాజుకి నా సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి, నా దేశాన్ని పెంచుకోవాలి, ఇంకా స్థలాలు ఆక్రమించాలి, ప్రపంచం మొత్తం నా హస్తగతం చేసుకోవాలనే భావన రాజుకు ఉండాలండి. అది భావన రావాలంటే రాజసికమైన గుణం ఉండాలి. ఎవరికి ఏ గుణాలు ఉండాలి, ఏ గుణాల వల్ల ప్రయోజనం అంటే సాత్వికమే ఉండాలి, మొత్తం రాజసికం ఉండకూడదు, తామసికం కూడా ఉండకూడదు అని అనుకోవడానికి లేదండి. ఆయా గుణాలు పరిస్థితులను బట్టి, వ్యవస్థలను బట్టి, సమాజం బట్టి ఆ గుణాల యొక్క ఆవశ్యకత అనేది ఉంది. రాత్రి 9 అయింది, 10 అయింది, ఇంకా నీకు తామసికం రావాలి. 10 కాగానే నువ్వు తామసికుని కావాల్సిందే. తామసికుడు కావాలంటే నిద్ర రావాల్సిందే. నీలో తామసికత లేదు, అప్పుడు కూడా నీలో రాజసికం ఉంది, సాత్వికతనే ఉంది అనుకోండి, నీకు నిద్ర వస్తుందా? రాదు. పండుకోకపోతే ఏమవుతుంది? పిచ్చిలేస్తుంది, బుద్ధి పనిచేయదు, ఏది పనిచేయదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో అంటే బ్రహ్మ ముహూర్తము అని చెప్పారు. ఉదయం 4 గంటలకు లేచినప్పటి నుంచి సూర్యోదయం వరకు బ్రహ్మ ముహూర్తము అని చెప్పారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో సాత్వికమైన గుణం ఉంటుంది అని చెప్పారు. ఉభయ సంధ్యలో సాత్వికమైన గుణం ఉంటుంది అని చెప్పారు. అంటే సూర్యాస్తమయం నుండి చీకటి ఏదైతే ఉందో, ఈ రెండు మధ్యలో సంధి ఏదైతే ఉందో, ఈ టైంలో సాత్వికత ఉంటుంది. మళ్ళీ ఉదయం నుంచి సూర్యోదయం మధ్యలో ఏదైతే సంధి సమయం ఉందో, ఈ టైంలో కూడా సాత్వికత ఉంటుంది అని చెప్పారు. మధ్యాహ్నం కూడా రజోగుణం ఉంటుంది అని చెప్పారు. ఎప్పుడైతే మధ్యాహ్నంలో రజోగుణం ఉండడం వల్ల అందరూ ఏం చేస్తారు? మధ్యాహ్నం అందరూ కూడా పనులు చేస్తూ ఉంటారు, చేనులో పోయి పని చేస్తుంటారు, మిషనరీ పనులు చేస్తూ ఉంటారు, ఈ పని ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత సమయం వరకు అంతా కూడా రాజసికమైనటువంటి గుణం ఉంటుంది ప్రకృతిలో అని చెప్పారు. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో అప్పటి నుంచి రాత్రంతా కూడా తామసికమైనటువంటి గుణం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత తామసికుల యొక్క యాక్టివిటీ పెరుగుతుందంట. అంటే రాక్షసులు, మందు తాగేవారు,
మాంసం తినేవాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తుంటారు? రాత్రి అంతా కూడా కూర్చొని మందులు తాగడము, మాంసం తినడము, బండ్లు వేసుకొని. చాలా మంది మీరు హైదరాబాద్ లో చూడండి, రాత్రి పూట కూడా బండ్లు వేసుకొని 12, 1 అవుతుంది. వీళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటారు. నిశాచరులు, పిశాచులు అని చెప్పారు వీళ్ళందరినీ కూడా రాత్రి పూట. అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో ఉంటాడు హీరో. ఆయన ప్రతి వీడియోలో చెప్తాడు, ఆయన షూటింగ్ మార్నింగ్ వస్తే 8, 7 గంటలకు వస్తాడంట. మళ్ళీ 5 గంటలకు కాగానే ప్యాకప్ చేసుకుంటాడు. అది ఏమన్నా కానీ నువ్వు ఎన్ని కోట్లైనా ఇవ్వు, కరెక్ట్ టైంకి 9 గంటలకు పండుకొని 4 గంటలకు లేస్తాడు. అందరూ అట్లే లేవాలి అని చెప్తాడు. అలా ప్రచారం చేస్తూ ఉన్నాడు, దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే 9 గంటల నుంచి 4 గంటల మధ్య రాత్రి పడుకుంటారో వానికి సాత్వికత అంటే వెంటనే 4 గంటలకు మేలుకు వచ్చేస్తుంది. సమయ పాలన అనేటువంటిది కూడా సాత్విక, రాజసిక, తామసిక గుణాలను పెంచుతుందండి. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా రాత్రి పూట పనులు చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఒక వ్యవస్థ ఏర్పరిచాడు, అంధకారం చేస్తున్నాడు. సాయంత్రం కాగానే, రాత్రి కాగానే మొత్తం కూడా అంతా చీకటి అయిపోతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. అంధకారంలో కూడా మనం పైసాను వెతుకుతూ ఉన్నాం. కంపెనీలు పెట్టుకొని కంపెనీలు నడిపిస్తున్నారు. రాత్రి పూట సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నిశాచరమైన జాబులు, ఇవన్నీ కూడా పిశాచులు ఏర్పరిచినటువంటి జాబులు. అమెరికన్స్ అంతా కూడా రాత్రి కూడా వండుకుంటున్నారు. ఇండియన్స్ అంతా కూడా అమెరికా వాని కింద పని చేసుకుంటూ రాత్రంతా ఈ యొక్క తామసికమైనటువంటి ఉద్యోగాలు. ఎందుకంటే మనకి ఏమవసరమని, దానికంటే చేన్లో పని చేసుకుంటే బెస్ట్ కదా. సూర్యోదయంకి వెళ్తాడు చేన్కి, హాయిగా సాయంత్రం వరకు వచ్చి పడుకుంటాడు. మరి ఈ జాబులు ఏంటి? రాత్రి పూట వెళ్ళడము, పొద్దునంతా వండుకోవడము. అమెరికన్స్ టైంకి తింటున్నారు, టైంకి వండుకుంటున్నారు. మనకు డబ్బులు కావాలని చెప్పి మన వాళ్ళంతా కూడా రాత్రులు మేలుకొని ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈ తామసికమైనటువంటి ఉద్యోగాలు చేసి 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 మన మగవాళ్ళంతా కూడా మొగతనం లేకుండా భ్రష్టు పట్టిపోతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎవరికి కూడా పిల్లలు కావట్లేదు, సంతానం కావట్లేదు. హైదరాబాద్లో ఎన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయనుకున్నారు? కొన్ని వేల ఫర్టిలిటీ సెంటర్లు ఈరోజు అమెరికాలో తయారైపోయాయి. ఎందుకంటే ఈ తామసికమైనటువంటి ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు చాలా గొప్పవి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా గొప్పవి. రాత్రిపూట మావాడు రాత్రిపూట పనిచేస్తున్నాడు. ఎందుకోసం అంటే ఎవరి కోసం? ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు అని చెప్పారు. అందుకనే సాత్వికమైనటువంటి భోజనం తీసుకోవాలి అని చెప్తున్నాం ఇక్కడ. సాత్వికం తినండి, ఉప్పు తక్కువేయండి, కారం తక్కువేయండి. మొన్న ఎవరో చిన్నయ్య గారు మా గురువు గారితో వచ్చి అంటున్నారంట, స్వామీజీ మీరు ఏం నూనె వాడుతున్నారో మాకు చెప్పండి, మాకు మీ దగ్గర ఆహారం తింటే. చిన్నయ్య గారు ఉన్నారా? ఉన్నారు కదా. మీరు ఏం నూనె వాడుతున్నారో చెప్పండి అని అడిగారట. ఏం నూనె వాడేది? ఎవరు మనకు సలరాదేవ్ గారు తెచ్చారు ఆ నూనె. మరి అందరూ వాడే నూనె తెచ్చి ఇచ్చారు, అదే ఇస్తున్నాము. ఏమి ఇస్తున్నాం అంటే కాస్త తక్కువ ఇస్తున్నాం, మరి ఎక్కువ ఇవ్వట్లేదు. బడ్జెట్ లేదని కాదు. ఈ నూనెల్లో అంతా కూడా ఆర్జిమే నూనెని కలుపుతారు, కల్తీ నూనెలు. మాకు ఆ మధ్య ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక స్టోర్ ఉంది, అన్ని ఆర్గానిక్ దొరుకుతాయి. అయితే ఆయనతో కూర్చొని ఇట్లే మా గురువు గారు మేము మాట్లాడుతున్నాం. ఏం చెప్తాం స్వామి, జనాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్ని పొద్దుతిరుగుడు గింజలు మిషన్లో వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది స్వామి? 500-600 ఖర్చు అవుతుంది 1 కిలో నూనె తీయాలంటే. మార్కెట్లో 100 రూపాయలకు 150 రూపాయలకే ఆ నూనె ఇస్తున్నారు. ఎట్లా ఇస్తారు స్వామి ఇదంతా? అంటే కల్తీ చేస్తున్నారు, మొత్తం కల్తీ. చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఈ రోజుల్లో మా పిల్లలు ఇవ్వట్లేదు, పొద్దుకి దాకా పండుకుంటారు, 6 అవుతుంది, 8 అవుతుంది. మావాడైతే 12 గంటలకు లేస్తాడు. చెత్త తిండి పెడితే వాడు ఎట్లా లేస్తాడు చెప్పండి? చెత్త తిండి పెడితే ఈ అడ్డమైన నూనెలని తీస్తే వాళ్ళలో తామసికత అనేది పెరుగుతుంది. పిల్లలు మొద్దులు, లేజీ ఫెలోస్ అని రకరకాల చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళేం లేజీ ఫెలోస్ కాదండి. మీరు కరెక్ట్ మంచి ఎరువులు పండించినటువంటి వేసినటువంటి ఆహారం పెట్టండి, వాళ్ళు సాత్వికత జాగృతం చేస్తుందని చెప్పారు. అందుకే మన దేశంలో ఏం చేశారంటే ఆవును పెంచుకున్నాడు. ప్రతి ఇంట్లో ఒక ఆవును పెంచుకున్నాడు. ఆవు వల్ల సాత్వికత అనేది ఉండేది. ఆవు పాలు తాగిన రోజులు ఒక్కొక్క ఇంట్లో 10 మంది కలిసి ఉన్నారు. ఆవు పాలు బంద్ చేశారు,
ఆవు పాలు, ఆవులు అన్ని కూడా కలిసి ఉంటాయి. మీకు గుర్తుంటాయా? ఆవులు మీరు 100 ఆవులు పెట్టండి, ఏవి కుమ్ముకోవండి. చాలా తక్కువ కుమ్ముకోవడం అనేది. ఒక ఏమని చెప్పండి రాజనగర్, ఆవులు పొడుచుకో. ఎందుకంటే ఆవులలో సాత్వికత అనేది ఉంటుంది. ఆవు పాలు తాగిన రోజులు ఊరు వాళ్ళంతా మంచిగానే ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు, ఎవరి పని వాడు చేసుకున్నాడు. ఇప్పుడు రాజసికం వచ్చేసింది. అంతా నీది నా పార్టీ, వాడు నీ పార్టీ, వీడు ఈ పార్టీవాడు, వీడు ఈ కులమోడు, అందరికీ కులం ద్వారా వేరైపోయారు, పార్టీల ద్వారా వేరైపోయారు. ఊరంతా కూడా మొత్తం అంతా కూడా విడదీయడం జరిగిపోయింది, అంతా వేరువేరుగా అయిపోయారు. ఎందుకంటే సాత్వికమైనటువంటి భావాలు ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటారు. ఒకడు ఎక్కువ తిన్నా ఓర్చుకుంటాడు, ఒకడు తక్కువ తిన్నా ఓర్చుకుంటాడు, ఒకడు బాగుపడ్డా ఓర్చుకుంటాడు, ఒకడు ఖరాబ్ అయినా కానీ మనకి ఏదో ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. సమాజంలో సాత్వికత అనేది నాశనం అయిపోయింది ఈరోజు మొత్తం కూడా. ఎట్లా నాశనం అయింది? ఏం చేశారు అంటే విదేశాలకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ యూరియాలు తీసుకొచ్చి మన భూమిలో పోసారు. పోయడం వల్ల మనలో రాజసికం అనేది పెరిగిపోయింది. మొత్తం అందరికీ కూడా రజోగుణం అనేది విపరీతంగా పెరిగిపోయింది. మీరు గమనించండి, ఈ అమ్మ కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు, వీళ్ళలో ఉన్నంత సాత్వికత ఇప్పుడున్న వాళ్ళలో ఉండదు. కష్టం. వీళ్ళు చేసినంత పని, వీళ్ళకున్నంత ఓపిక ఇప్పటి వాళ్ళలో చూడడం కష్టం. ఉంటే ఉండొచ్చు, ఎవరైనా పొరపాటుగా నేను అంటే అనొచ్చు, ఎవరైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎరువులు, ఆవు పేడ, ఆవు మూత్రము ఇవి వాళ్ళ పొలాల్లో కొట్టించుకొని దాని ద్వారా పంట పండించుకొని అదే ఆహారం తిన్నారు. దానివల్ల వాళ్ళలో చాలా ఓపిక ఉంది. భర్త వంగబెట్టి నడుము మీద గుద్దినా కొట్టినా ఏం చేసినా కానీ అదే ఇంట్లో పడి ఉన్నారంటే ఎంత ఓపిక, ఎంత సాత్విక గుణం ఉండాలి ఆడవాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఒకటి గుద్దితే మళ్ళీ ఇంకో పెట్టి గుద్దుతారు. ఆమెకు చేత కాకపోతే నలుగురు తీసుకొచ్చి గుద్దిచ్చేటువంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే రజోగుణం ఉన్నవాడు, రజోగుణం ఉన్న వ్యక్తులు భరించలేరండి. ఆడవాళ్ళలో రజగుణం వచ్చిందంటే ఇక కష్టం. ఆడవాళ్ళలో సాత్వికత ఉన్నంత వరకే సంసారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనసు ఒకసారి కనుక ఆడవాళ్ళలో రజోగుణం వచ్చేసింది అంటే మాత్రం ఇక ఫ్యామిలీస్ విడిపోవాలి, ఇక ఏమన్నా కావాలి. అది ఏమవుతుందో ఇక మీరన్నీ ఆ పేపర్ల ప్రకటనలో మీరందరూ కూడా చూస్తారు. కాబట్టి ఈ సాత్వికత, రాజసికత, తామసికత అంటే మామూలు విషయం కాదండి. చాలా ఆడవాళ్ళలో సాత్వికత ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, భర్త సుఖపడతాడు, బిడ్డలు సుఖపడతారు, అంతా ఇల్లు అంతా కూడా ఎక్కడ చూసినా కానీ ఆనందంగా హాయిగా ఉంటుంది. ఆడవాళ్ళలో భక్తి ఉండాలి. సాత్వికం ఉన్నటువంటి స్త్రీలలో భగవంతుని పట్ల భక్తి ఉంటుంది. రాజసికం ఉన్నటువంటి స్త్రీలో ఏముంటుంది? ఆదివారం వచ్చింది, మటన్ తెస్తలేవు, చికెన్ తెస్తలేవు, పిల్లలు తింటారు, మేము కూడా తింటాము, ఏంది అసలు నువ్వు 2 పీసులు ఎక్కువ తీసుకురా, ఎందుకు తీసుకొస్తలేవు, అందరు తింటున్నారు, అందరూ సంపాదించుకుంటున్నారు, అందరూ బట్టలు కొనుక్కుంటున్నారు, నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు 10,000 ఖర్చు పెట్టి, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు చేస్తూనే ఉంటుంది. దానివల్ల వాడు సంపాదిస్తేనేమో హాయిగా ఉంటాడు, సంపాదించకపోతే వానికి దినగిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా వాని జీవితం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి సాత్వికం వల్ల ఆనందము, ప్రశాంతత, శాంతి, సుఖము, వైరాగ్యము, భగవంతుని పట్ల అనురక్తి. సాత్వికత ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే యజ్ఞం చేద్దాం, పురుషుని ప్రేరేపిస్తారంట. భగవంతుని యొక్క కార్యక్రమాలకు పురుషుని ప్రేరణ కలిగిస్తూ ఉంటారంట సాత్వికత ఉన్నటువంటి వ్యక్తులు. ప్రభాకర్ గారు కూర్చున్నారు ఇక్కడ మీ ముందు, వారి యొక్క ధర్మపత్ని గారు అరుణమ్మ గారు ఉన్నారు. అమ్మగారు ఎప్పుడు చూసినా కానీ నువ్వు పెద్ద పెద్ద యజ్ఞాలు చెయ్యాలి అని చెప్పి వారికి ఎన్నోసార్లు ప్రేరణ ఇచ్చారు. ప్రభాకర్ గారు చేద్దాం అని చెప్పి వారితో ఎన్నో యజ్ఞాలు మీ అందరికీ తెలుసు. మేము ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 యజ్ఞాలు మేము చేసి వచ్చాం. 1 క్వింటల్ నెయ్యి పోసి మేము యజ్ఞం చేశాం. అంటే భగవంతుని యొక్క భక్తికి అంతగా వాళ్ళు ప్రభావితం అయ్యారు. అంత సాత్వికత వాళ్ళలో ఉంది. నాకంటే ఎక్కువ కూడా సాత్వికత వాళ్ళలో ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు కూడా ప్రశాంతంగానే ఉన్నారు, ఇక ముందు కూడా వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. కాబట్టి సాత్విక గుణం వల్లనే మనిషి భగవంతుని పట్ల ఆకర్షితుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. రాజసికుడు ప్రకృతి వైపు, స్త్రీల వైపు ఆకర్షితుడు అవుతాడు. ఇక తామసికుడు భోజనం,
తింటాడు పంటాడంట. రాక్షసుడు ఏంటి? కుంభకర్ణుడు ఏం చేస్తాడమ్మా? కుంభకర్ణుడు తింటాడు పాడుకుంటాడు, ఎవడు లేపినా కానీ లేవాడంతా తింటూ ఉంటారు. కాబట్టి ఆహారం విషయంలో అధిక భోజనం ఏదైతే ఉందో అది తామసికాన్ని కలుగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైనా కావచ్చు, నువ్వు ఉప్పు కారం వేసింది కావచ్చు, ఏదైనా సరే రుచిగా ఉందని చెప్పి కడుపులో పట్టించుకుంటూ ఇక్కడి దాకా కుక్కితే అది వానిలో ఏం పెంచుతుందంటే తామసికత పెంచుతుంది. దాని ఫలితంగా ఏమవుతుంది? వాడికి తిన్న తర్వాత నిద్ర వస్తుంది, తిన్న తర్వాత పండుకుంటాడు. ఆ తిన్నదంతా అరగాలి అంటే శరీరం శ్రమ చేయాలి కదా, శ్రమ చేయాలి కాబట్టి బుద్ధి పనిచేయదు. తిన్న రక్తం అంతా కూడా ఆ యొక్క తిన్న ఆహారాన్ని అరిగించడానికే పని చేస్తుందంట. అప్పుడు వానికి బుద్ధి దగ్గరికి రక్తం వెళ్ళదంట. దాని ఫలితంగా బుద్ధి అంతా కూడా మొద్దుబారిపోతుంది. అందుకే అధిక భోజనము తిన్న వాళ్ళంతా కూడా బుద్ధిహీనులు అవుతారు అని చెప్పారు. తక్కువగా తినేవాడు చాలా బుద్ధి ఉంటుందంట, అధిక భోజనం తింటే వాడు బుద్ధిహీనుడు అవుతాడు అని చెప్తారు. కాబట్టి పని చేసే వాళ్ళు అధికంగా తింటారు. చదువుకునే వ్యక్తులు మీరు చూడండి, చాలా స్లిమ్గా ట్రిమ్గా బక్కగా ఉంటారు. పనిచేసే వ్యక్తులు అంటే బుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తులు చాలా సన్నగా ఉంటారు. వారి పొట్టలు గిట్టలు పెద్దగా ఏమి ఉండవండి, మీరు గమనించండి. కాబట్టి ఈ యొక్క మనమంతా కూడా బుద్ధితో పని చేయాలి అంటే బుద్ధి పెంచుకోవాలి అని చెప్పారు. ఇక తినుకుంటూ పోతే పొట్ట పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు అని చెప్పారు. కాబట్టి సాత్వికులు ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏది తింటే ఏం జరుగుతుంది, తన శరీరంలో ఏమి జరుగుతుందో సాత్వికునికి పూర్తి అవగాహన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సాత్వికులలో బుద్ధి అనేది చైతన్యంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు. ఈ యొక్క రాజసికుడు ఏంటంటే ఇంద్రియాలకు లోబడి ఉంటాడు, ఇంద్రియాల ఆకర్షణకు లోబడి ఉంటాడు. అంటే బాగా బజ్జీలు వేస్తున్నారు, మొన్న 2 తిన్నాను, కనీసం ఈరోజు 5-10 తింటా, ఎందుకంటే బాగా కుదిరినాయి. అలా బజ్జీలు మిర్చిలో మధ్యలో ఏదో పెట్టారంటే క్రీమ్ బాగుంది, అది మసాలా బాగుంది, కొబ్బరి గిబ్బరి టమాటాలు అన్ని దంచేసి పెట్టారు. కాబట్టి కనీసం అన్న ఈరోజు ఒక 5 నుంచి 10 బజ్జీలు తింటా అని వాడు రాజసికుడు అనుకుంటూ ఉంటాడు. వాడు అట్లా భావిస్తాడు. సాత్వికుడు ఆ బజ్జీలు చూశాడు అనుకోండి, ఈ బజ్జీలు దేంతో చేశారు, ఏ నూనెతో చేశారు, ఇవి తింటే నాకేమవుతుంది, ఇంతకుముందు తిన్నానా, నాకు పడ్డాయా పడలేదా, అప్పుడు ఏమైనా రోగం వచ్చిందా రాలేదా, ఏ నూనె వాడిండ్రో, శనగపిండి ఎక్కడి నుంచి తెచ్చిర్రో, మంచి తెచ్చిరో తెలియలేదు, అసలు నేను ఇక్కడ తినన్నా వద్దా అని చెప్పి ఇట్లా రకరకాలుగా సాత్వికుడు ఆలోచిస్తూ ఉంటాడంట. ఇక తామసికుడైతే ఇక ఎగిరి పడతాడంట, పడేసి ఇక తింటూనే ఉంటాడంట. వాడికి ఎన్ని దొరికితే అవి తెచ్చుకొని తినడము, ఇంకా పేపర్లో పెట్టుకొని వెళ్ళిపోయి కూడా ఇంటికాడ కూడా వాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి సాత్వికత అనేది ఇంద్రియాల మీద అదుపును తీసుకొస్తుంది. రాజసికం ఏదైతే ఉందో కాస్త ఆలోచిస్తాడంట ఈ యొక్క రాజసికుడు కాస్త, అంటే ఎవరైనా చూస్తున్నారా లేదా, నా పరువు పోతుందా పోతలేదా, ఎవడు చూడకపోతే ఎక్కువ తింటా, అందరు చూస్తే కొద్దిగా తక్కువ తింటా. తామసికుడు ఇవేం ఆలోచించాడు, ఎవడన్నా చూసుకొని నాకు అనవసరం, నేను ఎన్ని తినాలో అన్ని తింటా, ఎవడేమన్నా అనుకొని నాకు సంబంధం లేదు, నేను తినే పోతా ఇక్కడ నుంచి. అంటే ఉచ్చము నీచము నీతి న్యాయము లజ్జ మానం మర్యాద ఏమి తామసికుడికి ఏమి ఉండదండి, అన్ని అనుభవించాలంతే. ఎవడేమనుకున్నా మాకు అనవసరం, నాకు డబ్బులు వస్తున్నాయా లేవా, సినిమాలో హీరోలు హీరోయిన్లు అందరి ముందే అన్ని చెడ్డాలమైన పనులని చెడ్డాలమైన సీన్స్ అన్ని తీస్తూ ఉన్నారు. తామసిక బుద్ధి. ఎవడు ఏమనుకుంటే నాకు అనవసరం, నా బ్యాంక్ బ్యాలెన్స్ లో కోట్ల రూపాయలు వస్తున్నాయి, డైరెక్టర్ నాకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు, నాకు ప్రొడ్యూసర్, నాకేం అవసరం, సమాజం ఏమైతే ఏంది, వ్యవస్థ ఏదైతే ఏంది, నాకేం అవసరం, నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అనే భావన ఉంటుందండి ఈ తామసికులకు రాజసికులు. కాబట్టి రాజసికుల వల్ల తామసికుల వల్ల ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి, సమాజంలో కొట్లాటలు జరుగుతాయి, సమాజంలో వైషమ్యాలు ఏర్పడతాయి, సమాజము అనేటువంటిది సంక్షోభానికి గురవుతుంది. సాత్వికుని వల్ల సమాజంలో సుఖము శాంతి ఆనందము కళ్యాణము ఐశ్వర్యము అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమాజంలో ప్రతి మనిషి కూడా సాత్వికుడు కావాలి. సాత్వికుడు ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా ఆలోచించాలి అని చెప్పారు. కాబట్టి సాత్వికుని యొక్క ప్రధాన లక్ష్యము ప్రధాన ప్రవృత్తి ఏంటంటే
దైవీ కార్యాల్లో పాల్గొనడము. మీరందరు ఇక్కడికి వచ్చారు, నాకు తెలిసి మీ అందరిలో ఎంతో కొంత సాత్విక భావాలు ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు. మీరు పూర్తిగా రాజసికులు గారు, తామసికులు గారు మీరంతా కూడా ఈ యజ్ఞానికి వచ్చారు, యజ్ఞం దగ్గర కూర్చున్నారు అంటే ఖచ్చితంగా మీలో సాత్వికమైన భావాలు ఎంతో కొంత ఉండి ఉంటాయి. ఆ వాటి ప్రేరణ వల్లనే మీరు ఇక్కడికి వచ్చారు. ఆ ప్రేరణను, ఆ యొక్క భావాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మీరు అలా చేయాలి అంటే నిరంతరం కూడా మీరు ఇక్కడ ఈ యజ్ఞంలో వీటిలో పాల్గొంటూ ఉండాలంట నిరంతరం అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సాత్వికులు దేవతలను ఆరాధిస్తారంట. తామసికులు వీళ్ళంతా కూడా రాక్షసులను ఆరాధిస్తారని చెప్పారు. యడ్యూరప్ప మీకు తెలుసు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఎట్లయినా ఈసారి ప్రభుత్వం స్థాపించాలి అని చెప్పి ఏం చేశాడు, అడవిలోకి వెళ్ళి తాంత్రిక పూజలు, తామసిక పూజలు అవన్నీ చేశాడు అతడు. ఎందుకంటే ఆయన బుద్ధి స్థాయి అంతే ఉంది. కాబట్టి తామసిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోయారు. కాబట్టి ఏదైనా కాంక్షించి నువ్వు యజ్ఞము చేస్తే ఆ యజ్ఞము రాజసికం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నాకు ఈ కోరిక కావాలి, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది నెరవేరాలి, నాకు అదే నెరవేరాలి, నాకు రాజ్యం కావాలి, నాకు దేశం కావాలి, నాకు సంపద కావాలి, నాకు పదవి కావాలి, నాకు అధికారం కావాలి, నాకు వైభవం కావాలి, నాకు సంతానం కావాలి. ఈ యజ్ఞాలన్నీ కూడా రాజసిక యజ్ఞాల కిందికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక తామసికుడు, వీడు నాశనం కావాలి, వాడి ఇంట్లో మన్ను పోయాలి, వాడు చనిపోవాలి, వీడికి హాని కలగాలి, వీడు రోడ్డు ప్రమాదంలో చనిపోవాలి, ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు యజ్ఞాలు. వీడు అధికారం నుంచి పోవాలి, ఇట్లా ఒకరికి హాని కలిగించాలని యజ్ఞాలు చేస్తున్నారు. అలాంటి యజ్ఞాలు లేవండి వేదాల్లో. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా అలాంటి యజ్ఞాలు చేస్తున్నాడంటే వాడు తాంత్రిక పూజలు చేస్తున్నాడు అని అర్థం చేసుకోండి మీరంతా కూడా. వేదాలలో విశ్వ కళ్యాణము, ఒకటి ఆత్మ కళ్యాణము, ఒకటి లోక కళ్యాణం, ఈ రెండిటి కోసమే వేదాల్లో యజ్ఞాలు ఉన్నాయి. అంతేగాని వీడు చావాలి, వాడిని వశం చేసుకోవాలి. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, స్వామీజీ మీ దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా, ఇట్లా స్త్రీలను వశం చేసుకోవడానికి, వీళ్ళను వశం చేసుకోవడానికి, ఇలాంటివి మంత్రాలు తంత్రాలు ఉంటే చెప్పండి, మేము చేస్తాము. తాయకులు ఏమన్నా కట్టేది ఏమన్నా పూజలు ఉంటే చెప్పండి, చేస్తాము. మా గురువుగారి దగ్గరికి నేను ఉన్నప్పుడు చాలా మంది వచ్చారు. నిధులు ఎక్కడున్నాయో చేయడానికి కూడా ఏదో మంత్రము, అంజనం అలాంటివి వేస్తూ ఉంటారంట. అలాంటి వ్యక్తులు వచ్చారు మా దగ్గరికి. ఈ నిధులు దానికి మీరు ఏమైనా పూజలు చేస్తారా? బాబు మాకేమొద్దు, మళ్ళీ రాకండి, మాకు అవసరం లేదు, ఉన్నవాటితో బతికితే చాలు. ఒకవేళ నిధులు మీకు దొరికితే అందులో ఒక 90% దేశము ధర్మానికి ఇచ్చేసి వాడుకుంటే ఒక 10% మీరు వాడుకోండి, లేకపోతే మీకు కూడా సర్వనాశనం తప్పదు అని చెప్పి గురువుగారు చెప్పారు. తామసికులు రాజసికులు చేసేటువంటి పనులు ఇవన్నీ అని చెప్పారు. కాబట్టి ఏదో ఆశించి, ఏదో కోరుకొని, కోరికలతో చేస్తే అవన్నీ కూడా రాజసికమైనటువంటి కర్మలు. ఇతరులకు ద్రోహం చేయడము, ఇతరులకు హాని కలిగించడానికి చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా తామసికమైనటువంటి కర్మలు, తామసికమైనటువంటి యజ్ఞాలు అని చెప్పారు. ఏ అవసరము లేదు. ప్రభాకర్ గారు వారు టీచరు, రిటైర్డ్ టీచరు, నెలకు ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. ఏం అవసరం యజ్ఞం చేయడం? ఆయనకు పెన్షన్ వస్తుంది, హాయిగా బతుకోవచ్చు. కానీ వారు అట్లా ఆలోచించలేదు. ఏదో చెయ్యాలి, నాకు పెన్షన్ వస్తుంది, ఈ డబ్బును నేను మంచి కార్యాలకు వాడాలి, మంచి పనులు చేయాలి. భగవంతుడు నాకు శరీరం ఇచ్చాడు, నా కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి, కాబట్టి నేను ఏదైనా మంచి పనులు చేయాలి అని చెప్పి రిటైర్డ్ అయిన తర్వాత వారు 5 మహాయజ్ఞాలు చేశారు. కింటలు నెయ్యి పోసి. అంటే నేను అన్నమ్మ గారిని అడిగాను, వారి ధర్మపత్ని, అమ్మగారు మీరు దేనికోసం చేస్తున్నారు ఈ యజ్ఞము? నాకు ఏం అవసరం లేదండి, ప్రశాంతంగా ఉంటే చాలు, శాంతి కావాలి అంతే, అంతకుమించి నాకు ఏ కోరిక లేదు అని చెప్పారు. ఇంతకుముందు అక్కడ కూర్చొని లోపలికి వెళ్ళాడు. అంటే సాత్వికుల లక్షణాలు ఇట్లా ఉంటాయి. అంటే ఏమి ఆశించకుండా, ఏది కోరుకోకుండా, భగవంతుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ, భగవంతుడు యజ్ఞాలు చేయమని చెప్పాడు. యజ్ఞాలు చేయమని నాకు 2 చేతులు ఇచ్చాడు, వండుకొని తినమని కాదు. లోక కళ్యాణం కోసం ఈ చేతులను వినియోగించు బాబు అని చెప్పి భగవంతుడు ఈ శరీరాన్ని తయారు చేసిందే యజ్ఞాలు చేయడానికంట. శతక్రతో బభూవా అని చెప్తాడు. అంటే 100 యజ్ఞాలు 1000 యజ్ఞాలు చేసేవాడివి కా, అంటే క్రతువులు చేస్తూ యజ్ఞాలు చేయి. మనిషి పుట్టుక ఏంటంటే
యజ్ఞాలు చేయడానికి మనిషి పుట్టాడండి. ఇక వాడు యజ్ఞాలు చేయకపోతేనే వాడు తామసికుడు అవుతూ ఉన్నాడు. కోరికల కోసం చేసి వాడు స్వర్గాన్ని పొందుతున్నాడు, కోరికలు లేకుండా చేసి వాడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాజసిక తామసిక ప్రవృత్తులను తెలుసుకొని ఆహారంలో ఏ పదార్థాలు తినడం వల్ల రాజసికం వస్తుంది, ఏ పదార్థాలు తినడం వల్ల తామసికత వస్తుంది, ఏ పదార్థాలు తినడం వల్ల సాత్వికత వస్తుందో ఇది మనకు అవగాహన ఉండాలి. ఆవు నుంచి ఉత్పన్నమయ్యేటువంటి సమస్త పదార్థాలన్నీ కూడా సాత్వికతను కలిగజేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆవు పాలు కావచ్చు, ఆవు మజ్జిగ కావచ్చు, ఆవు వెన్నె కావచ్చు, ఆవు పెరుగు కావచ్చు, ఆవు నుంచి ఉత్పన్నమయ్యేటువంటి సమస్త పదార్థాలన్నీ కూడా పరమ సాత్వికము అని చెప్పారు. దేవతలకు ప్రియము, యజ్ఞాలకు అవసరము, ఆయుర్వేద ఔషధాలకు అత్యంత ఆవశ్యకము అని చెప్పారు. మన ఔషధ వ్యవస్థ అంతా కూడా ఆయుర్వేదం ద్వారా ఉండేది. సాత్విక వైద్యము ఆయుర్వేద వైద్యం. గుర్తుపెట్టుకోండి, సాత్వికమైనటువంటి వైద్యము ఆయుర్వేద వైద్యము. ఈ ఇంగ్లీష్ వైద్యము ఇవన్నీ కూడా రాజసిక తామసిక వైద్యాలండి. ఇంగ్లీష్ వైద్యం అంతా కూడా పిచ్చి ఎక్కినప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో ఏం చేస్తారు? కరెంట్ షాక్ పెడతారు. ఆయుర్వేదంలో అట్లా కరెంట్ షాక్ పెట్టేది ఎక్కడ లేదండి. అది ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టుకుంది. నీలో ఏ లోపాలన్నా ఉండని నీకు ఏ పథ్యం చెప్పారండి. ఆయుర్వేదంలో నీకు ఒక్కరికి కూడా పథ్యం చెప్పారు. నువ్వు ఇది తినకు, ఇది తిను అని ఎవరికి ఏం చెప్పారు ఆయుర్వేదంలో. గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళండి మనకు ఇంగ్లీష్ వైద్యుల దగ్గరికి వెళ్ళండి. నీ ఇష్టం ఏవైనా తిను, నువ్వు ఏమన్నా చేసుకో, నీకు వైద్యం చేయడానికి మేము ఉన్నాము అంటారు. అంటే రాజసికం అంటే రాజసికం దేని పెంచి పోషిస్తుంది అంటే భోగాలు అనుభవించు, నీ ఇష్టం వచ్చినట్టు తగులుకో, ఏమన్నా చేసుకో, ఆపరేషన్ చేస్తా, గడ్డలు తీస్తా లోపల నుంచి, ఏమన్నా కణుకలు అయితే అవి కూడా తీస్తా, నీకు ఏది నస్తే తిను, మాంసం నేను మద్యం తాగు, ఏమన్నా చేయ, లివర్ పాడైపోయిందా ఇంకో లివర్ తీసుకొచ్చి నీకు పెడతా, తాగు, మద్యం బాగా తాగు. ఇది రాజసిక వైద్యం అంటే ఇదే అన్నట్టు మొత్తం. అంటే భోగాలు అనుభవించేంత వరకు అనుభవించు, అప్పటి వరకు నీ శరీరాన్ని సిద్ధం చేస్తా అంటాడు. కానీ వాడు ఏదో ఒక రోజు టపీమని పోతాడు. గుర్తుపెట్టుకోండి, వాడు బతికిన రోజు బతుకుతాడు, అన్ని సుఖాలు అనుభవిస్తాడు. అంటే ఈ రాజసికుల కోసం ఏర్పరిచిన వ్యవస్థ ఈ యొక్క ఇంగ్లీష్ వైద్యం. అంటే కట్ చేయడము, తీసేయడము, ఆపరేషన్ చేయడము, మందులు వేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడము, ఇదంతా కూడా రాజసికమైన వైద్యము అని చెప్పారు. ఇక సాత్వికత వచ్చేసరికి ఏమంటదంటే ఆయుర్వేదం ఏమంటాడంటే పథ్యం చేయనైనా, పడంది ఎందుకు తింటున్నావు, బజ్జీలు ఇష్టమైతే బంద్ చేయ కొన్ని రోజులు, ఏమవుతుంది ఆ గ్యాస్ ట్రబుల్ పోతుంది, ఏదో మంది ఇస్తా వాడుకో. సాత్విక వైద్యం ఇట్లా ఉంటుందండి. అంటే శరీరాన్ని చీల్చక ముందే, ఆపరేషన్ చేయకముందే ఆయుర్వేద వైద్యం మీకు అన్ని హెచ్చరికలు ఇస్తుంది, దానికి అవసరమైనటువంటి సూచనలు కూడా చేస్తుంది. ఎంత బాగుంది చూడండి. శరీరాన్ని చీల్చుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఐసీయూలో వండుకోవాల్సిన అవసరం లేదు, ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక తాగుబోతులు చెప్తూ ఉంటారు, ఏదైనా సరే తాగు అన్ని పోతాయి, పిసికి తాగు, మంది చేసుకో, అన్ని బాధలు పోతాయి, ఏదైనా చేసు, తిను బిడ్డ, మంచిగా తిను, కడుపు నిండా తిను, ఇష్టం వచ్చినంత తిను, ఎంతైనా తిను. తామసికులు, ఇదంతా తామసికం అని చెప్పారు, తామసిక లక్షణాలు అని చెప్పారు. కాబట్టి మనమంతా కూడా సాత్వికమైనటువంటి నెయ్యి, పాలు, పెరుగు మన ఆహారంలో పెంచుకోవాలి. అలా పెంచుకోవాలి అంటే ఆవును పెంచుకోవాలి. ఫస్ట్ మనం ఆవును పెంచుకుంటేనే మనలో సాత్వికత అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకుని, ఆవులు ఉండాలి, సాత్వికుడైనటువంటి గురువు ఉండాలి, సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి, అప్పుడు సాత్వికమైనటువంటి వ్యవహారము, సమాజం అనేటువంటిది ముందుకెళ్తుంది. ఈరోజు సమాజంలో రాజసిక తామసిక గుణాలు పెరిగిపోయాయి. ఏ సమాజంలో రాజసిక తామసిక గుణాలు పెరుగుతాయో ఆ సమాజంలో నేరాలు పెరుగుతాయి, అకృత్యాలు పెరుగుతాయి. ఒక సమాజం ఈరోజు చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. మీరు కోర్టులోకి వెళ్ళండి, 5 లక్షల 10 లక్షల కోట్లు కేసులు ఈరోజు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్కరు జీవితాలు సరిపో ఆ కేసులు వాదించడానికి, వాటికి తీర్పులు చెప్పడానికి. మరి సమాజం ఎందుకు ఇట్లా అయిపోయిందంటే మనుషులంతా సాత్వికులైతే కొట్లాటలు ఎక్కడ ఉంటాయని చెప్పండి. సృష్టి ఆదిలో రాజే లేడు, తెలుసా మీకు? ఎందుకంటే అందరూ సాత్వికులే ఉండేవారు. వాళ్ళలో రజోగుణము లేదు, తమో గుణము లేదు, ఏమీ లేదు సృష్టి ఆదిలో. అందుకే రాజు లేడు.
ఎప్పుడైతే సృష్టి చేసిన తర్వాత మనిషి భూమి మీద వచ్చి రకరకాలుగా తింటూ ఈ ఉల్లి వెల్లుల్లి కారం ఉప్పు అవన్నీ తిన్నాడో అప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి రాజు వచ్చాడు. అప్పటి నుంచి ఇక రాజకీయం స్టార్ట్ అయింది. రాజు తయారయ్యాడు, శిక్షలు తయారయ్యాయి, ఇవన్నీ కూడా తయారయ్యాయి అని చెప్పారు. కాబట్టి సాత్వికుణ్ణి ఎవడు నియంత్రించాల్సిన పని లేదు. తనకు తానుగానే నియంత్రణలో ఉంటాడు. రాజసికుని నియంత్రించాల్సి ఉంటుంది. రాజసికుని కోసమే పోలీసు వ్యవస్థ. ఎందుకంటే వాడు నియంత్రణ తప్పితే దేశాన్ని దోచుకుంటాడు, ధర్మానికి హాని చేస్తాడు, వ్యక్తులకు హాని చేస్తాడు. ఎందుకంటే తన ఆస్తి పెంచుకోవాలి, తన పరపతి పెంచుకోవాలి, తన పదవిని పెంచుకోవాలనే భావన రాజసికునికి ఉంటుంది. కాబట్టి రాజసిక తామసికుల కోసమే కోర్టులు, శిక్షలు, లాలు, ఐపీసీ ఆర్డర్లు ఇవన్నీ కూడా ఈ రాజసిక తామసికమైనటువంటి వృత్తులు, ఈ స్వభావాలు పెరగడం వల్లనే ఈరోజు మన దేశంలో పెరిగాయి. కాబట్టి మన దేశంలో సాత్వికతను పెంచేటువంటి ఆహారం అవసరము. అలా రావాలి అంటే ఈ యొక్క యూరియాలు, ఎరువులు ఇవన్నీ తగ్గించి కేవలం సేంద్రియ వ్యవసాయం చేయాలి. ఆవులను పెంచాలి. ఆవుల యొక్క పేడ, బలము, మూత్రము ద్వారా పంటలు పండించుకొని అప్పుడు తినాలి. కాబట్టి చిన్న చిన్న విషయాలకు, ప్రతి చిన్న విషయానికి ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు. తల్లి కొట్టాడు, మొబైల్ ఫోన్ ఇయ్యలేదు, కారు కొనియలేదు, ఇది కొనియలేదు, అది కొనియలేదు అని చెప్పి అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. మన పిల్లలందరూ కూడా ఈరోజు పిల్లల్ని మీరు ఎవరు కూడా ఏమి అనే పరిస్థితి లేదండి. మీరు ఏ పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో ఒక నియమం తీసుకొచ్చారు, ఏంటంటే పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు. కొడితే తిడితే మాత్రం కేసు అవుతుందండి. ఎందుకంటే పిల్లల్లో రజోగుణం పెరిగిపోయింది, భయంకరమైన రజోగుణం. వాడు ఎంత దాకైనా వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. టీచర్లనే చంపేశారు పిల్లలు, విద్యార్థులు టీచర్లను కొడుతున్నారు. కాబట్టి టీచర్లు కూడా ఇప్పుడు వాళ్ళను ఎవరు కూడా ఏమి అనే పొజిషన్ లేదు. ప్రభాకర్ గారు కూర్చున్నారు, వాళ్ళకు కూడా తెలుసు. నర్సారెడ్డి, నిర్మల్ నర్సారెడ్డి గారు చెప్పారు, మా స్కూల్లో అయితే పిల్లలు గంజాయి తాగొచ్చి పండుకుంటారని కూర్చుంటారు. మనము ట్రైబల్ ఏరియా, అది మనొస్తుంది, పిల్లలు ఏమనంటే మా జాబులు పోతాయి. కాబట్టి ఈ యొక్క రాజసిక తామసికం వల్ల సమాజం మొత్తం సర్వనాశనం అయిపోయింది. దాన్ని మనం నియంత్రించాలంటే ఈ యొక్క యజ్ఞ సుగంధాన్ని సమాజంలో విస్తరించాలి. ఒక ఆవు పాలు, ఆవు పెరుగు అవన్నీ తాగాలి. మనం బీర్లు తాగుతున్నాం, బిస్కీలు తాగుతున్నాం. రాజసిక తామసిక గుణం వల్ల ఈ దేశంలో ఒకప్పుడు పాలు పెరిగే, పాలిక వరదలాగా పడేవంట, వరదలాగా పారేవంట, పాల సముద్రం ఉండేదండి దేశం. ఇప్పటికి కూడా భారతదేశం ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తుంది భారతదేశమే ప్రపంచంలో. కానీ ఈ దేశాన్ని కూడా బీర్లమయం చేయాలి, బిస్కీలమయం చేయాలి అని చెప్పి రకరకాల కంపెనీలు పెట్టి అందరికీ కూడా, యువకులకు అందరికీ కూడా బిస్కీలు, బీర్లు అన్ని దాపి అందరినీ రాజసిక తామసికమైన పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ కంప్యూటర్ పనులు, ఈ పనులు చేయడం వల్ల మనిషి విపరీతంగా అలసిపోతాడండి. మన జీవితం అంతా కూడా ఒక రకంగా ఊగిసలాగిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి మందు తాగుతూ ఉన్నాము అని చెప్తారు చాలా మంది, అలాంటి పనులు చేయడం వల్ల. కాబట్టి తామసిక పనులు చేసి తామసికమైనటువంటి పదార్థాలు తిని తామసికమైనటువంటి జీవితాన్ని అందరూ గడుపుతున్నారు. కాబట్టి మీరందరూ ప్రయత్నం చేసి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని సాత్వికమైన జీవితం గడుపుతూ సాత్వికమైనటువంటి వృత్తులు మీరంతా కూడా చేయాలని భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.